గత 2 రోజుల క్రితం జరిగినటువంటి వైఎస్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్ యాత్ర సక్సెస్ అయింది. అయితే ఈ సక్సెస్ ప్రోగ్రామ్‌కి సంబంధించినటువంటి నేపథ్యంలోనే 2 గ్రూపుల మధ్య అటు ఎస్‌వి వర్గము, ఇటు హఫీజ్ ఖాన్ వర్గం మధ్య కొంత ఘర్షణ వాతావరణం కనిపించింది. అయితే అధిగమించి ఈ సక్సెస్ చేసినటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ సామాజిక బస్ యాత్ర సక్సెస్ అయింది. ముందుగా కంగ్రాట్స్. అయితే ఈ సక్సెస్ చేసేటువంటి క్రమంలో అటు హఫీజ్ ఖాన్ వర్గం మీ వర్గం మధ్య తగాదా తలెత్తేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకోసం అని? తగాదా అనేది ఏముండదు. మామూలుగా కార్యకర్తలు ఎవరి లీడర్ని వాళ్ళని ఫోకస్ చేసుకోనికి ఉంటుంది. ఆడ ముఖ్యంగా బస్సు యాత్ర అనేది హఫీజ్ ఖాన్దో ఎస్వి మోహన్ రెడ్డిదో కాదు. అది పార్టీ నిర్ణయించినటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి కార్యక్రమం. కాబట్టి దాన్ని సక్సెస్ చేయాలనేది ఏదన్నా ఉన్న మనస్పర్ధలను పక్కన పెట్టేని సరే, అది పార్టీ ప్రోగ్రాంగా దాన్ని సక్సెస్ చేయాలనే దాంట్లో మా వాళ్ళు పాల్గొన్నారు, వాళ్ళు పాల్గొన్నారు, అందరు పాల్గొని సక్సెస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఊరికి ఎక్కడన్నా అక్కడ కార్యకర్తలు ఏదన్నా అరుచుకునే కానో జిందాబాదులు కానో ఏమన్నా వస్తాయి. అట్లా చోట ఏదన్నా చిన్న ఇదే చింట తప్ప అంత పెద్ద ఘర్షణ జరిగేంత జరగలేదు. ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనే దాంట్లోనే అందరు ఉన్నారు. మా వాళ్ళు కూడా బాగా యాక్టివ్గా పాల్గొని ప్లే కార్డ్స్ అవి బాగానే పెట్టుకున్నారు అందరు. మొత్తం మీద అయితే పార్టీ కార్యక్రమం అయితే జరిగింది. అది బస్సు సాధికార యాత్ర చేసే దానికి ముందు మీటింగ్లో కొంత అంటే ఒక కార్యకర్త లేసి మాకు సీనియర్లకు న్యాయం జరగడం లేదు అట్లా అనే దాంట్లో కొద్దిగా జరిగింది తప్ప కొట్లాడుకోవడం కొట్టుకునేంత దూరం అనుకోలేదు. అంటే ఎప్పుడు చెప్పండి, గత 4.5 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఎన్నికల ముందు ప్రధానంగా మీరు కలిసి పనిచేశారు. ఇక్కడ పార్టీ జెండా కొండారెడ్డి గొడ్డు మీద ఎగరాలనేటువంటి నినాదంతో అందరూ కలిసి పనిచేసినటువంటి గ్రూప్స్ అన్నీ కూడా ఎందుకోసం అని ఈరోజు దూరం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకోసం దూరం కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అంటే దూరం కావడానికి కారణం ఏంటనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే మేమైతే ఎమ్మెల్యే ఎలక్షన్లలో మేము, మా లీడర్లు, నాతో పాటు ఇచ్చిన కార్యకర్తలు అందరం కూడా తెలుగుదేశం నుంచి వైఎస్సీపీలోకి బిఫోర్ ఎలక్షన్ వచ్చినాం. వచ్చి ఇక్కడ సీట్ కోసం గెలిపించేదానికి శాయశక్తిలా ప్రయత్నం చేసినాం. ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి కలిసి ఆయనతో పార్టీలో చేరినప్పుడు కూడా వాళ్ళు అడిగినారు, మీకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని. అంటే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకుంటే ఏదైనా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా అన్కండిషనల్గా రావాలనుకున్నాం. కర్నూలులో గెలిపియాలనుకున్నాం. మాకు అంతో ఇంతో అవకాశము, తర్వాత మాకు సంబంధాలు ఉన్నటువంటి పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, ఇట్లా చోటంతా కూడా మేము పనిచేస్తాము. అక్కడ కూడా గెలుపుకు మా వంతు కృషి చేస్తాం. ఎందుకంటే పత్తికొండలో 3 సార్లు మా ఫాదర్ ఎమ్మెల్యేగా అన్నారు. మా వర్గం అంతా కూడా అట్లనే కంటిన్యూ అవుతూ ఉంది, టచ్లో ఉండాలి. కాబట్టి ఇవన్నీ చేస్తామని చెప్పి వచ్చినాము, చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు మరి ఎందుకు ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేసుకున్నాడో తెలియదు. మేము చాలాసార్లు కలిసిపోవాలని ట్రై చేసాం. తర్వాత పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాము. అనవసరమైన న్యూసెన్స్ ఎందుకు, ఏదన్నా అంటే పిలిచి మాట్లాడండి అని చెప్పినాము. వాళ్ళు మాట్లాడినారు, ఆయన ఒప్పుకోలేదు. మరి ఎందుకు ఒప్పుకోలేదు తెలియదు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్గా ఎందుకనేది తెలియదు. ఏది ఏమైనా అది ఆ డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది. ఇంకా అది పెరగడం మొదలుపెట్టినాక ఓ రోజు పాత బస్టాండ్ మీటింగ్లో ఏదేదో నా గురించి స్పీచ్లో మాట్లాడినారు. దాన్ని కూడా నేను పెద్దగా తీసుకోలేదు. ఎందుకంటే మనం ఏదో పార్టీని డిస్టర్బ్ చేసినట్టు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మనం ఏదో ఇది రాకూడదని ఓపిక పడతా వచ్చినాం. ఇప్పుడు కూడా మేమేమి ఘర్షణ పోవాలనే ఆలోచన లేదు. ఎందుకంటే పార్టీ అట్మాస్ఫియర్ దెబ్బతినకూడదు అనేది మా కాన్సెప్ట్. మనం చూసాం తెలంగాణ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క స్టాండ్ కూడా చేంజ్ అయింది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమందికి వ్యతిరేకత ఉంది, కొంతమంది ప్రజలు కూడా అసహనంతో వ్యక్తి చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల మార్పు జరగాలనేటువంటి ఒక డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. తాజాగా 2వ లిస్టు కూడా ప్రకటించడం జరిగింది, 3వ లిస్టు కూడా రాబోతోంది. అయితే వాళ్ళు సర్వేలకు సంబంధించి మీకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏమన్నా పాజిటివ్ ఉన్నాయా? అంటే సర్వేలలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఎలక్షన్ల తర్వాత అంటే ఏ రాజకీయ నాయకుడైనా సిచ్యువేషన్ని బట్టి పార్టీ వ్యూహాన్ని మార్చుకుంటూ పోతారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్స్పర్ట్.
కాబట్టి ఆ రకంగా ఈరోజు తెలంగాణ ఎలక్షన్ మనకు పక్క రాష్ట్రమే కాబట్టి అంతా ఒకటే మెంటాలిటీ పీపుల్ కాబట్టి అక్కడ ఎందుకు రూలింగ్ పార్టీ ఇదైంది. ఆ నేపథ్యంలో సర్వేలు మళ్ళీ రీసర్వేలు చేపించి ఎవరికైతే గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎవరికైనా ప్రజలలో వ్యతిరేకత ఉందా, దాన్ని అనాలిసిస్ చేసుకొని పార్టీ కొంతమంది టికెట్లు మారుస్తున్నారు అనేది వాస్తవం. కాబట్టి సర్వేలను బట్టే ఇదంతా ఉంటుంది. ఎందుకంటే ప్రజాదరణ ఉండే వాళ్ళే కావాలి అనేది ఉంది. ఇప్పుడు పార్టీని అధికారంలోకి రాకుంటే నాయకులకేమి న్యాయం చేయగలుగుతాడు. కాబట్టి ఏదైనా సరే ఈరోజు టికెట్ లేకుండా మీకు రేపు ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభలు ఉన్నాయి, లేదంటే కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి. ఏదో ఒక రకంగా మీకు చేస్తానని ఆ నమ్మకం కల్పించి మారుస్తున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా అయితే మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే గోల్ గవర్నమెంట్ రావడం, మళ్ళీ గవర్నమెంట్ తీసుకొని రావడం అనేది గోల్. దాంట్లో ఒక కార్యకర్తకు ఒక ఎమ్మెల్యేకు సీట్ రాకపోవచ్చు, కొత్త వాళ్ళకు రావచ్చు, పాత వాళ్ళు కంటిన్యూ కావచ్చు, కొంతమంది ఎక్స్పెక్టెడ్ చేసే వాళ్ళకు రాకపోవచ్చు. ఏది ఏమైనా వాయన కాన్సెప్ట్ ప్రకారం పార్టీని మళ్ళీ తీసుకొని రావాలనే దాంట్లో ఇటువంటి ఎక్స్పెరిమెంట్ అనేది నాకు తెలిసి పెద్ద తప్పు కాదనుకుంటున్నాను. అది కూడా అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు కాబట్టి అది చూడాలి. ఇదైతే మంచి ఎక్స్పెరిమెంటే అనుకుంటున్నా. బట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్ రిజల్ట్. అంటే 98% సంక్షేమ పథకాలు తలుపు తట్టి ఇంటికి ఇచ్చామంటున్నారు. మరోవైపు ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపలు తిరిగేటువంటి పరిస్థితి ఉంది, ప్రజాదరణ ఉందనేటువంటి పరిస్థితుల్లో ఈ మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఒకటి ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చేసరికి పార్టీ చూడాలి, క్యాండిడేట్ని కూడా చూస్తారు. పార్టీ ఇమేజ్ బాగుండి క్యాండిడేట్ మీద పూర్తి బ్యాడ్ ఉంటే అక్కడ అప్పుడు అతని మీద ఉన్నటువంటి బ్యాడ్ రిప్యుటేషను పార్టీ గుడ్ విల్ను ఓవర్టేక్ చేసింది అనుకో, ఓవర్కమ్ చేస్తే అప్పుడు ఓటర్స్ డిఫరెంట్ అవుతారు. ఆయన బ్యాడ్ నేమ్ అనేది పార్టీ మీదకి రాకూడదు. అట్లీస్ట్ క్యాండిడేట్ న్యూట్రల్గా అండి, అంటే బ్యాడ్ గుడ్ విల్ ప్లస్ బ్యాడ్ ఇది ఈక్వల్ అయిందనుకో, అప్పుడు పార్టీ ఇమేజ్ పనిచేస్తుంది. పార్టీ ఇమేజ్ను ఓవర్కమ్ చేసి ఆయన బ్యాడ్ నేమ్ ఉందనుకో, అప్పుడు నష్టం జరుగుతుంది. అంటే ఇప్పుడు పథకాలు అందరికీ మనం 100% పథకాలు ఇవ్వలేము కదా. కొంతమందికి రాకపోయి ఉండొచ్చు. పథకాలు తీసుకునే వాళ్ళు కూడా హార్డ్ కోర్ తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే ఆడ కులమో మతమో లేకుంటే బంధుత్వమో పనిచేయచ్చు. కాబట్టి పథకాలు తీసుకునే 100% మనతోనే ఉంటారనేది ఐ డోంట్ బిలీవ్. దాంట్లో వేరియస్ రీజన్స్ ఉంటాయి ఎలక్షన్స్లో. ఒకవేళ అదే నేను ఇందాక చెప్పాను, వాళ్ళ బంధుత్వం కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, లోకల్గా ఉండేటువంటి గ్రామ స్థాయి లీడర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. ఇట్లాంటి రీజన్స్లో ఏమవుతుందంటే పార్టీ ఉండాలి, మంచి క్యాండిడేట్ ఉండాలి. జగన్ అంటే మాటిస్తే మడమ తిప్పడు, మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. అటువైపు నుంచి ఎన్ని వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నా కూడా మాట కోసం నిలబడతారన్నారు. మరి ఆ మాట తప్పారు కాబట్టి ఈరోజు అంగన్వాడీలు రోడ్డు ఎక్కారు, లాయర్లు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి, భూ సర్వేలో కూడా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులు చేసేటువంటి మిస్టేక్ వల్ల కూడా గవర్నమెంట్ చెడ్డ పేరు అనేటువంటి, అంటే మాట ఇచ్చి నెరవేర్చుకునే తత్వం ఉన్న జగన్ మరి అంగన్వాడీలకు ఎందుకు ఇది చేయలేకపోయారు? అంగన్వాడీ టీచర్లకు అంతకుముందు 7,000 అంటే ఇప్పుడు 10,000 చేసినారు. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంగన్వాడీలకు కూడా ఆయన న్యాయం చేయగలిగినాడు. జీతాలు పెంచినాడు, ఆయాలకు పెంచినాడు, టీచర్లకు పెంచినాడు. ఇంకా వాళ్ళు ఎక్కువ కోరికలు కోరుతుండొచ్చు, అది తప్పని నేను అన్నాను. వాళ్ళు ఇప్పుడు ఏ ఎంప్లాయీస్ అయినా మాకు ఇది సరిపోదు ఇంకా కావాలి అని అడుగుతారు. కొంతమంది మాకు పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు. అంటే రూల్స్ ఒప్పుకోవాలి, ఫైనాన్షియల్ ఇది ఒప్పుకోవాలి. కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు సిపిఎస్ చెప్పారు, సిపిఎస్ చేయాలనుకున్నాడు. కానీ సిపిఎస్ చేయడం వల్ల రేపొద్దున ఈ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంటే సిపిఎస్ని తీసేయమని చెప్తా అన్ని స్టేట్లకు ఆ రోజు చెప్పడం వల్ల ఆ రోజు సిపిఎస్ తీసేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలనుకున్నారు. కానీ ఆ కొన్ని రూల్స్ ప్రాబ్లం కావచ్చు, సర్కమ్స్టెన్సెస్ ప్రాబ్లం వల్ల చేయలేనని జీపీఎస్ తీసుకోవచ్చు. సరే, అది వాళ్ళ ఎంప్లాయీస్కు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫై కాలేదు. కొంతమంది సాటిస్ఫై అయినారు, కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. నేను ఇందాక చెప్పాను, నో బడీ కెన్ సాటిస్ఫై 100%. మరి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంగన్వాడీల విషయంలో కూడా కొంతవరకు చేయగలిగినారు. దానికి కూడా ఇంకా ఏదైనా వాళ్ళ సంఘం లీడర్లు ఉంటారు, వాళ్ళ అసోసియేషన్ లీడర్స్ ఇంకా సామరస్యంగా మాట్లాడు